నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ 31వ డివిజన్ ముత్యాలంపాడు బెతెస్తా ప్రార్థనా మందిరంలో పవిత్రమైన ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ 1వ లైన్ నందు మరియు మధురానగర్ శ్రీరాముల వారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. దేశంలోని ఎస్సీ, దళిత, మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమని, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. 59వ డివిజన్ సింగినగర్ లూనా సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సెంట్రల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్మజాతి వర్గాలకి, ఎస్సీ, దళిత వర్గాలకి ఎనలేని సేవలు చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఇవాళ దళిత వర్గాల కోసం, నిమ్మజాతి వర్గాల కోసం, ఈ దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ ఈ దేశంలో వెనుకబడిన ఎస్సీ, దళిత, మైనార్టీ వర్గాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల ఇవాళ ఎస్సీ వర్గాలన్నీ కూడా సంతోషంతో ఉన్నాయి. ఈరోజు ప్రశాంతమైనటువంటి 70 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇవాళ ఎస్సీ వర్గాలు ధైర్యంగా తమ దామాషా ప్రకారం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ రాసినటువంటి నిధులు, రాజ్యాంగంలో పెట్టినటువంటి హక్కులు ఇవాళ వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళని జీవనం చేసుకోవడానికి కాపాడుతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ఈ దేశ సంపదలో, రాష్ట్ర సంపదలో రావాల్సిన నిధుల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎస్సీ వర్గాల కోసం కృషి చేస్తూ ఉంది, వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంది. మొన్నే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీల కోసం కేటాయించిన నిధులు కూడా అత్యధిక శాతం నిధులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏ ఎస్సీ కార్పొరేషన్ని మళ్ళీ పునర్వైభోగం తీసుకొస్తాం, వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇస్తాం. అలాగే ఎస్సీలకి అన్ని రకాలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మా ఎస్సీ నాయకులు దళిత రత్న పర్చిపోగు రాజేష్ కానీ, అలాగే 59వ డివిజన్లో బాబాసాహెబ్ మన జగజ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ అధ్యక్షులు రాజు, అలాగే అనిల్, చల్లగాలి అనిల్, రాజేషు, ఇక్కడ డివిజన్ పార్టీ అధ్యక్షులు బంగారు నాయుడు, రాజు, అలాగే మా గౌసియా, వీళ్ళందరి సమక్షంలో ఆ మహానుభావుడికి లక్ష్మణం నివాళులు అర్పించడం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, అలాగే జగజ్జీవన్ రామ్ ఆశయాల్ని భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా వాళ్ళు ఈ దేశ ప్రజల కోసం చేసినటువంటి త్యాగాల్ని ఎప్పుడూ మర్చిపోకుండా వాళ్ళ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ
జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆదివారం ఉదయం 31వ డివిజన్ ముత్యాలంపాడు బెతెస్తా ప్రార్థనా మందిరంలో పవిత్రమైన ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని యేసుక్రీస్తు పునరుద్ధాన మహిమను స్మరించుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులతో ఆప్యాయంగా ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు యేసుక్రీస్తు వారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌఖ్యం నెలకొనాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిలో సంతోషం నిండాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెన్నమ్మ రాజు, త్రిమూర్తి రాజు, సెంట్రల్ క్రిస్టియన్ సెల్ జనరల్ సెక్రటరీ బెజ్జం సురేష్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి రాజేష్ వర్మ, చంటి, సింగవరపు శ్రీనివాసరావు, సుబ్బారావు, మురళి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆ ప్రభు నామధేయంతో ఈరోజు ఈస్టర్ పండుగని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో మా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ఈస్టర్ శుభాకాంక్షలు. ఆ ప్రభు ఆశీస్సులతో మనందరం బాగుండాలి, ఆ ప్రభు ఆశీస్సులతో మనందరికీ ఆయురారోగ్యాలు లభించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగాలని, ఆ ప్రభు ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి మా క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ 1వ లైన్ నందు మరియు మధురానగర్ శ్రీరాముల వారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించిన శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ సీతారాముల వారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీస్సులు స్వీకరించారు. ఆలయ వేద పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్థానిక ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిన్నమ్మ రాజు, త్రిమూర్తి రాజు, సింగం వెంకన్న, కొండ మాలకొండయ్య, గడ్డం శ్రీనివాసరావు, మేడసాని చంద్రశేఖర్, దేవరపు మాల్యాద్రి, సింగి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసం, జీవన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఐఏఎస్ ట్రైనర్, రచయిత, కెరియర్ గైడెన్స్ కోచ్ అకెళ్ల రాఘవేంద్ర, ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోగలమన్నారు. దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సంతకం ఆటోగ్రాఫ్ కావాలని, ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికి తీయాలన్నారు. ఒక నీటి బిందువు కాలిన పెనం మీద పడితే ఆవిరి అయిపోతుంది. అదే బిందువు నీటి తామరకు మీద పడితే ప్రకాశిస్తుంది. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై అవుతుందని విశదీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోగలమన్నారు. మాజీ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, ఎస్ఆర్ఎస్వి బీఈడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆకెళ్ల సూర్య కనకదుర్గ తదితరులు మాట్లాడారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమాలను నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ ఎడవల్లి రాధిక పర్యవేక్షించారు. అన్ని విషయాలు ఆయన చెప్పారు. సెల్ ఫోన్ చూపించి
చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ లాస్ట్లో ఆయనే నేను ఏ టూల్స్ నేర్చుకుంటున్నాను, వాట్సాప్ నేర్చుకుంటున్నాను, చాట్ జీపీటీ నేర్చుకుంటున్నానని చెప్పారు. అంటే టెక్నాలజీ ఇవాళ ఈ జనరేషన్ పిల్లలకి, మనకు చిన్నప్పుడు ఒక వీధికి ఒక ఫోన్ ఉండేది, ఒక పేటకు ఒక ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్ ఫోన్. ఇవాళ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు, ఎంతమంది సభ్యులు ఉంటే భార్యకి భర్తకి 4 పిల్లలు, 2 పిల్లలు ఉంటే 2కి, అలాగే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఫోన్లు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ ఇక ఎవరూ ఆపలేరు. ఇది అంతా టెక్నాలజీ యుగం. ఇవాళ మనం ఏది అడిగినా ఆయన అన్నట్టు చాట్ జీపీటీ, మీరు ఏ క్వశ్చన్ అయినా వేయండి మీ ఫోన్లో, వాట్సాప్లో. ఇంతకుముందు మీరు గూగుల్లోనో సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ అడగండి, వాట్సాప్లో 1 సెకండ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి టెక్నాలజీ యుగంలో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని అవకాశాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు రాయటం ఎంత ఇంపార్టెంటో, ఒకప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని పరీక్షల్లో మనం రాయటం ఎంత ఇంపార్టెంటో, ఇవాళ టెక్నాలజీ వల్ల అన్నీ కూడా సులువైపోయినాయి. ఇలాంటి సమయంలో ఈ జనరేషను, వచ్చే జనరేషన్ పిల్లలకి మోడర్న్ స్కూల్స్ కావాలి, మోడర్న్ స్కిల్స్ నేర్పే స్కూల్స్ కావాలి. ఇలాంటి నెల్లూరు రవీంద్ర భారతి ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఈ టెక్నాలజీని అనుసంధానం చేసుకుని, టెక్నాలజీ వల్ల మనకి మంచి ఏది జరుగుతుందో, ప్రతి దాంట్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ మంచిని మనం ఈ రాబోయే జనరేషన్కి నేర్పిస్తూ, మనం నేర్చుకుంటేనే టెక్నాలజీలో మనం సమాజంలో కానీ, ఇవాళ ఉన్న సొసైటీలో, ఇవాళ ఉన్న ఈ రోజుల్లో ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి అందరూ ముందుకెళ్ళిపోతూ ఉంటే, మనం టెక్నాలజీ జోలికి వెళ్ళకుండా, అది నేర్చుకోకుండా ఉంటే మనల్ని ఎవరు కూడా, మనకు భవిష్యత్తు కూడా ఉండదు. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇవాళంతా ఐటీ నుంచి క్వాంటమ్ వాల్యూ వచ్చింది. ఇవాళ మన స్టేట్లోనే అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ కూడా ఓపెన్ చేశాడు. అంటే భారతదేశంలో లేనిది, ఏషియాలో లేనిది, ప్రపంచంలో లేనిది ఇక్కడ అమరావతిలో, ఈ రాష్ట్రంలో పెట్టాలని చూస్తూ ఉన్నారు. రేపొద్దున ఎన్ని కనుక అయితే మన పిల్లలు ఇతర రాష్ట్రాలకి, హైదరాబాద్కు, తెలంగాణకు, బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని, ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉండటానికి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ తరఫున వాళ్ళ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఫోటాన్స్ అకాడమీ సౌజన్యంతో ఈరోజు వార్షికోత్సవంలో భాగంగా నేను అకాడమిక్ డైరెక్టర్గా మాట్లాడుతున్నాను. మా స్కూల్లో కేవలం అక్షరాస్యత కాకుండా విద్యావంతుడిగా తీర్చిదిద్దడం ప్రతి విద్యార్థులను ఆ ముఖంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తీర్మానించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వేదికగా నేను చెప్పబోయేది ఏంటంటే ఎల్ఎస్డి ప్రోగ్రామ్స్, అంటే లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్, బేసిక్ రిటెన్షన్ ప్రోగ్రామ్స్, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి బ్యూరోక్రాట్స్ లాగా ఆ స్థాయికి వెళ్ళేలాగా మా స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థులను తయారు చేసే దిశగా మేము ముందుకు అడుగులు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఈరోజు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా ఉమా మహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, ముఖ్య అతిథిగా ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు ఐఏఎస్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, అండ్ ప్రత్యేక అతిథులుగా కనకదుర్గ మేడంని, బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, 33 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గారు విజయ్ కుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడిన మాటలకి మంచి మోటివేషన్ అందింది మా పేరెంట్స్ అందరికీ కూడాను. అదేవిధంగా మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది. విద్యార్థులకు కూడా ఏ దిశగా వెళ్ళాలి, ఏ దిశగా వెళ్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారనేది ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు చెప్పడం జరిగింది. సో మాకు ఎంతో ఉపయోగకరమైన మెసేజ్ని అందించడం వలన మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నెల్లూరు రవీంద్ర భారతి ఎడ్యుకేషనల్ గ్రూప్, ఫోటాన్ అకాడమీ ఎడ్యుకేషన్లో
అటు యాన్షియంట్ వాల్యూస్ని, ఇటు మోడర్న్ టెక్నాలజీని, మోడర్న్ సిస్టమ్స్లో ఉన్న వాటిని పిల్లలకి అందించడం అనే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉన్న బహుశా అతి అరుదైన స్కూళ్ళల్లో ఇది ఒకటి. దాదాపు 25 ఏళ్ళుగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తిగా ఎడ్యుకేషన్ పట్ల నాకున్న అవగాహనతో చెప్తున్నమాట. ఈ సిస్టంలో ఒక స్టూడెంట్కి 6వ తరగతి నుంచి కావచ్చు, చిన్నప్పటి నుంచి కావచ్చు, వాళ్ళకి ఏమేమి చదవాలి, మామూలుగా అయితే కనుక లెర్నింగ్ స్కిల్స్ అన్నప్పుడు లిజనింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, రీడింగ్ స్కిల్స్ కానీ, ఇతరతర స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. సో అందుకని పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అయ్యేలా చూడాలి మనం, ఎంటర్టైన్మెంట్ కాదు. సో అందుకని ఈ విషయంలో కృషి చేస్తున్న కార్తికేయ గారు కానీ, రాధా మ్యామ్ కానీ, ఇతర పెద్దలందరూ, టీచర్లు కానీ ఖచ్చితంగా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నందుకు, ఇవ్వడానికి తప్పిస్తున్నందుకు మాత్రం నేను వాళ్ళకి శాల్యూట్ చెప్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆదర్శాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవం సందర్భంగా స్థానిక రామవరపాడు రింగ్ సెంటర్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కేఎల్ హర్షిత, వివిధ శాఖల అధికారులు, స్థానిక పెద్దలతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమర యోధునిగా, సంఘ సంస్కర్తగా, సమర్థవంతమైన పరిపాలకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యావకాశాల విస్తరణ, సామాజిక న్యాయం సాధనలో ఆయన చేసిన కృషి అమూల్యమని తెలిపారు. ముఖ్యంగా యువత ఆయన ఆశయాల బాటలో సామాజిక బాధ్యతతో ముందుకు అడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, దేశ అభివృద్ధికి వారు చేసిన త్యాగాల ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు అడుగు వేయాలని, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు, డివిఎంసీ సభ్యులు తదితరులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల జీవిత చరిత్రను సరైన విధంగా అర్థం చేసుకుంటూ చిన్నారులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఆంధ్రుల రాజధాని విషయంలో ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలని, రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు పొందుకోవాలని సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారిని వేడుకున్నట్లు ఆలయ చైర్మన్ ఈవో తెలిపారు. రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ఈరోజు దుర్గా మల్లేశ్వరుల దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాదంగా అమ్మవారి లడ్డు ప్రసాదం పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతికి భారత పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అమరావతి మహాజ్వల అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అన్నిటా సర్వత్రా విజయాలు సంప్రాప్తించాలనే సంకల్పంతో సంకష్టహర చతుర్థి పురస్కరించుకొని ఆదివారం ఉదయం దేవస్థానం పాత యాగశాలలో ఉదయం 9 గంటల నుండి గణపతి హోమం, నవచండీ హోమం ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కళావతి, శ్రీమతి సరోజినీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వి శంకర్ బాబు తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆలయ స్థానాచార్య శ్రీ వి శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోటా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్థాన్ 2K26లో భాగంగా 3వ రోజు విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, పైథాన్, బిగ్ డేటా, జావాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ చేసి డెమాన్స్ట్రేషన్ చేశారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు తెలిపారు. అమృత సాయి విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్థాన్ 2K26లో భాగంగా 3వ రోజు విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్టిక్, పైథాన్, బిగ్ డేటా, జావాపై విద్యార్థులు 70కు పైగా ప్రాజెక్ట్స్ చేసి ప్రోటోటైప్స్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ మొత్తం మీద 3 రోజుల్లో మొత్తం 300కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారని తెలిపారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు వీటిలో బెస్ట్ ప్రాజెక్ట్స్పై పేటెంట్స్కు అప్లై చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సీడాక్ సెంటర్ నందు సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్న సాధు శ్రీనివాస్, బెంగళూరు ఏరోస్పేస్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ జి వేణు, విజయవాడ ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ మేనేజర్ పి భరత్ విచ్చేసి విద్యార్థులు ప్రజెంటేషన్ చేసిన ప్రాజెక్ట్స్ను, ప్రోటోటైప్స్ను చూసి తగు సలహాలు, సూచనలు అందించారు. వీరు మాట్లాడుతూ కళాశాలలోనే విద్యార్థులకు ఇండస్ట్రీకు అవసరమయ్యే విధంగా తర్ఫీదును ఇవ్వటం గొప్ప విషయమని తెలిపారు. సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శన మరియు దాని పనితీరును జూనియర్ విద్యార్థులు వీక్షించారు. అమృత సాయి విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ కేటగిరీల్లో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్లో బెస్ట్ ప్రాజెక్ట్ను ఎంపిక చేసి వారికి కళాశాల యాజమాన్యం మెమోంటోలు, బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. And now we have the new courses like quantum computing, artificial intelligence, data science, artificial intelligence with machine learning and data science, and all specializations which required particularly in a computer science engineering field. This is in addition to the regular courses of electronics and communication engineering and EEE, mechanical and civil. And in particularly today we completed a skillthon, which is a platform where students can showcase their academic and the skill talent. The skill talent means students should have a industry ready skills which is required and an additional part of the regular academics. As an autonomous institution, we have the flexibility of choosing our own courses. Instead of that, regular academic courses which will be taught to the students, and we are also teaching the additional skills to the students which is required particularly for the industry. As a part of this, we have started giving additional training in data science, cyber security, machine learning, artificial intelligence, Python and Java courses. In all these things, students has learned from the past 1 year different technologies, and they want to showcase the same thing as a part of projects, and they have showcased and from the past 3 days. Put into the proper fashion using the mentors. Our faculty has mentored properly and made them into a proper direction, and now the projects has been evolved. And all these projects has been appreciated by the different industries as and judges who came here, and they expressed satisfaction. Even they wanted to sponsor for a few projects also. It shows the strength of the students. Students community in general, they have good ideas, but those ideas should be converted into the proper fashion, which is possible only through the mentors who are having good knowledge and who can able to transfer them into the proper fashion. I thank my student community and my teaching community and my management for giving this skillthon a grand success. Thank you very much.
అత్యుత్తమ విద్యను అందిస్తూ 32 ఏళ్లుగా విద్యా సంస్థలను విజయవంతంగా నడపడం సామాన్య విషయం కాదని ప్రముఖ డైరెక్టర్ విఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఫ్యూచర్ పాత్ కేవలం ఒక స్కూల్ మాత్రమే కాకుండా అది ఒక విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగిందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా సంస్థ మరింత అభివృద్ధి చెంది అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యా రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థ తన 32వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలతో పాటు చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ కిడ్స్ కాన్వకేషన్ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల ఆనందం, తల్లిదండ్రుల గర్వం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులు చేసిన నృత్యాలు, పాటలు, స్కెట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో ముఖ్యమని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైందన్నారు. అనంతరం ముఖ్య అతిథి విఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఫ్యూచర్ పాత్ విద్యా సంస్థలు కేవలం చదువు చెప్పే కేంద్రాలు మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఆలయాలు. ఇలాంటి వేదికల ద్వారా చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడం తమకు గర్వకారణమని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్తమమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నా పేరు మామిడి శ్రీనివాసరావు. నేను ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కేదారేశ్వరపేట కరస్పాండెంట్ని. మా పాఠశాలని 1994లో మేము ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఎంతో వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాజరాజేశ్వరిపేట ప్రజల కోరిక మేరకు 2012వ సంవత్సరంలో రాజరాజేశ్వరిపేటలో కూడా మా బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఎంతో నాణ్యమైన విద్యని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి న్యాయమైన ఫీజుల్లో మేము అందిస్తున్నాము. మరి 32 సంవత్సరాలుగా మా సంస్థ ఇంత పురోభివృద్ధి సాధించింది అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయుని బృందం. మరి వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేయబట్టే మేము ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగాము. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఆదరాభిమానాలన్నీ కూడా ఇప్పుడు మాకు ఇలాగే ఉంటాయని మేము ఆశిస్తున్నాము. మీ అందరి అండదండలతో మేము సిబిఎస్ఈ స్కూల్ కూడా స్టార్ట్ ప్రారంభించడానికి మేము ప్రయత్నాలు ప్రారంభించాము అని తెలియజేయడానికి మీ అందరికీ కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా మేము మా పాఠశాల మీ అందరి ఆదరాభిమానాలతో ఇట్లాగే స్వర్ణోత్సవాలు, అట్లాగే సెంటినరీ ఉత్సవాలని కూడా జరుపుకుంటుందని ఆశిస్తూ మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మరొక్కసారి కోరుకుంటూ మా ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావాహమన్నారు. రానున్న కాలంలో మరెంతో మందిని ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి సమీపంలో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ఘనంగా ప్రారంభించింది. ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, ఎస్కేవిపి సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, అధ్యక్షులు శేషయ్య, ఎంఎస్ బేగ్, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్కేవిపి ప్రిన్సిపల్ శ్యామలావ్, దాత ఉపేంద్రలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. స్కూల్ ప్రాంగణం అంతా పరిశీలించి చక్కటి వాతావరణంలో స్కూల్ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న
విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం మోదావాహమన్నారు. అనంతరం ప్రిన్సిపల్ పి శ్యామల, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఏకో ఫ్రెండ్లీ క్యాంపస్గా పాఠశాలను అభివృద్ధి చేశామన్నారు. 1906లో ప్రారంభించబడిన ఈ కమిటీ నిజంగా మా విజయవాడ నగరానికి అయితే చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఎక్కువగా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం విజయవాడ నగరం అంటే హైదరాబాద్లో లాగా ధనవంతులు ఉండే నగరం కాదు. అటువంటి నగరానికి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి విద్యార్థులకి చాలా అందుబాటు ఫీజులు ఉంచి కమిటీ కూడా చక్కగా అందరికీ కూడా విద్య అందే విధంగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేయటం ఒక ఎత్తు. ఇవాళ ఈ స్కూలు మనం చూస్తే పక్కనే ఉన్న జక్కంపూడి కాలనీ, ఈ జక్కంపూడి కాలనీలో ఎంతోమంది పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఇందాకే మా సుబ్బారావు కూడా చెప్తున్నాడు, స్కూల్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే 15,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్కూల్, అది కూడా స్కూల్ అంటే ఏదో చిన్న స్కూల్ లాగా కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో చూసాం. మొత్తం స్కూల్ అంతా కూడా కలియజరగడం జరిగింది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో ఏ విధమైన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చారో అటువంటి ఫెసిలిటీస్ దగ్గరలో అన్నీ తీసుకొచ్చే విధంగా వీళ్ళు రూపొందించడం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అందుకే కమిటీ ఇప్పుడు దాదాపు 7 సార్లు 8 సార్లు వచ్చాను కాలేజీకి ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో ఒక పేద విద్యార్థి చదువుకుంటున్నాడు, ఒక చిన్న మధ్యతరగతి విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే అది ఈ సొసైటీ ద్వారానే చదువుకుంటున్నానని నా యొక్క ఆలోచన. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచామని మిస్ అవ్వకుండా వస్తున్నా. గతంలో కూడా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి వచ్చాను. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు కూడా. దాదాపు 8 విద్యా సంస్థలు నిర్వహిస్తూ దాదాపు 15,000 మంది విద్యార్థులతో 1300 సిబ్బందితో ఈ విజయవాడ నగరానికి విద్యను ఘనత దాదాపు విశ్వవిద్యాలయ స్థాయిలో నడపబడుతున్న సంస్థలు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక విద్య అనేది చాలా ప్రధానమైన విషయం. పిల్లల్ని చదివించడానికి తగిన పాఠశాలలు లేవని చెప్పిన భావన అందరిలో ఉంది. అలాంటి సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మహా సంస్థను రూపొందించినందుకు నేను మీకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోకుపర్తి హిందూ హై స్కూల్ అనేది 8వ సంస్థ. ఇప్పుడు ఆల్రెడీ ఎంఎస్ఆర్ స్కూలు, చిట్టూరు స్కూల్ ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. కానీ ఆ 2 కూడా అంతకుముందు పెట్టిన బిల్డింగుల్లో ఈ పెట్టడం జరిగింది. కానీ పిల్లలకి ఏ రకంగా ఉంటే ఆ బిల్డింగ్ బాగుంటుంది, ఏ రకంగా ఉంటే వాళ్ళకి బాగా చెప్పడానికి అవకాశం ఉంటుందో చూసి ఆ ఆలోచనతో రూపకల్పన చేసిందే ఇది. రాబోయే తరాలకి తగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది విజయవాడ సిటీకి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇందులో చదివిన ప్రతి పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్యామల. నేను ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్లో 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎంఎస్ఆర్ స్కూల్లో. ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళే నన్ను ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్కి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. దానికి సంస్థ అందరికీ రుణపడి ఉంటాం. సంస్థ గురించి వస్తే ఇది కంప్లీట్లీ సిబిఎస్ఈ కరికులంతో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అండి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయకుండా కరికులంలో
పిల్లలకి స్పోర్ట్స్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్. మీరు సంస్థను చూసే ఉంటారు, ప్రతి క్లాస్లో కూడా సెంట్రల్ ఏసీ అనేది మెయిన్ కాదండి, గాలి వెలుతురు అనేది పిల్లలకి అందించాలి, పిల్లలు హెల్తీగా పెరగాలి, హెల్త్తో పాటు నాలెడ్జ్. సో ప్రతి స్టూడెంట్కి స్కిల్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మా ప్రాముఖ్యత. చాలామంది పుస్తకాల నుంచి ప్రాక్టికల్కి వెళ్తారు, మేము ప్రాక్టికల్స్ నుంచి పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ఒక కండిషన్తో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు విజయవాడ ప్రజలకి శుభాభినందనలు. దాదాపు 120 ఏళ్ళుగా విజయవాడ ప్రజలతో మమేకమైనటువంటి మా ఎస్కేపీ సంస్థ ఒక కొత్త స్థాయిలో కొత్త తరానికి తగ్గట్టుగా ఒక స్కూల్ స్టార్ట్ చేసాము సిబిఎస్ఈ సిలబస్తో. అది డోగపతి ఉపేంద్ర హై స్కూలు, ఎస్కేపీ డోగపతి ఉపేంద్ర హై స్కూలు. డోగపతి ఉపేంద్ర ఇచ్చినటువంటి దాతృత్వంతో ఈ స్కూల్ మొదలుపెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పంటే, మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఎస్కేపీ సంస్థ అనేటువంటిది పూర్తి వ్యాపారస్తులు స్టార్ట్ చేసిన సంస్థ. మేమందరూ బతికేది అందరం బతికేది సమాజం వలన, మాకు ఇచ్చే సహకారం వలన చదువుతున్నాము. అటువంటి మాకు అప్పటి 120 ఏళ్ల క్రితం నుంచే తిరిగి సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి గత 16 సంవత్సరాలుగా నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలన్న సదుద్దేశంతో నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ రోజున నక్కా రాములు కోటేశ్వరమ్మ గారుల ట్రస్టు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి నగర కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రుల పేరుతోటి సహాయ కార్యక్రమాలే కాదు, సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి స్కాలర్షిప్లు, పుస్తకాలు పంపిణీ చేయటం అనేటటువంటిది తల్లిదండ్రుల పేరుతో గత 16 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఈ రోజున 17వ సంవత్సరం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గత 16 సంవత్సరాలు చేస్తున్నట్టు దాన్ని కొనసాగింపులో భాగంగా చలివేంద్రాన్ని వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోటి చలివేంద్రాన్ని ప్రారంభించడం, మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో భావితరాలు తెలుసుకోవాల్సినటువంటిది, తల్లిదండ్రులు బతికుండగానే వారిని విస్మరించి వృద్ధాశ్రమాలకు పంపించేటటువంటి నేటి ప్రస్తుత సమాజంలో దానికి భిన్నంగా చనిపోయినటువంటి వారిని గుర్తుపెట్టుకొని వారి యొక్క దీన్ని ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటటువంటి పద్ధతిలో ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది అభినందనీయం. రాబోయేటటువంటి కాలంలో కూడా తల్లిదండ్రులు చూసుకునేటటువంటి పరిస్థితిలో భావితరాలు ఉండాలి. వృద్ధాశ్రమాలకు పంపించేటటువంటి పద్ధతిలో కాకుండా వారిపైన ప్రేమ ఆదరణ చూపించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసినటువంటి అవసరం కూడా ఉంటుందని భావి భారత పౌరులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నగరపాలక సంస్థలో రాబోయేటటువంటి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో నక్కారాములు గారి పేరుతోటి, కోటేశ్వరమ్మ గారి పేరుతో ఈ రోజున చలివేంద్రం ఏ రకంగా పెట్టారో అదే క్రమంలో విజయవాడ నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఇప్పటికే నగరపాలక సంస్థ అనేక చలివేంద్రాలు పెట్టింది. దానికి తోడుగా అందరూ ముందుకు వచ్చి వేసవి కాలంలో ఈ రకమైనటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం సీతారాముల గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సీతారాములను ఉంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, తీర్మాన్ నృత్యాలు, మహిళల కోలాటంతో మాచవరం పుర వీధుల మీదుగా గ్రామోత్సవం ఉత్సాహంగా సాగింది. దారి పొడవునా భక్తులు సీతారాములకు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చెరుకూరి కృష్ణకుమార్, కోశాధికారి ఎన్వీఆర్, ఉపాధ్యక్షులు వల్లభనేని సతీష్, కంచర్ల వెంకట రాంబాబు, చెలసాని అనిల్ తదితరులు పర్యవేక్షించారు. మాచవరం టౌన్లో కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతోంది. కూడా పందిట్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిపాం. ఈరోజు 9వ రోజున సీతారాముల వారిని మరి పురవీధుల్లో మాచవరం డౌన్, అట్లాగే కార్మిక నగర్ పురవీధుల్లో దేవుళ్ళ వారిని ఊరేగింపు జరపడం జరిగింది. భక్తులందరూ వచ్చి వారి దీవెనలు తీసుకుని వెళ్ళటం జరిగింది. వారందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. మాచవరం టౌన్లో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలనే సంకల్పంతో కమిటీ సభ్యులందరూ కూడా
చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఒక మాట మీద ముందుకెళ్తూ అలాగే 9 రోజులు ఈ నవరాత్రి కార్యక్రమాలను చేసుకుంటూ ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని గొప్పగా జరగడం జరిగింది. అలాగే 6వ తారీఖు సోమవారం నాడు అన్నసంతర్పణ కార్యక్రమం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆజాద్ ముస్లిం కమిటీ ముందుంటుందని, అదేవిధంగా అందరూ ఐకమత్యంగా ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఒక్కొక్క నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ ప్రాంతానికి చెందినటువంటి ముంతాజ్ బేగం కుటుంబానికి వ్యాపారం నిర్వహించుకునేందుకు తోపుడు బండిని ఆజాద్ ముస్లిం కమిటీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ ఈరోజు 54 నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తోపుడు బండి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి నెల ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీ ప్రతినిధులు ఏదైతే సమస్యను తమ దృష్టికి తీసుకొస్తారో ఆ సమస్యని ఫైల్ చేసి ఏ నెల ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచించి వారందరికీ కూడా చెప్పిన టైం ప్రకారంగా ఖచ్చితంగా నెల సేవా కార్యక్రమం చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆజాద్ ముస్లిం కమిటీ అనేది పేద ప్రజల, పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉండే దానికోసం ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆజాద్ ముస్లిం కమిటీ ముందుంటుందని, అదేవిధంగా అందరూ ఐకమత్యంగా ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఒక్కొక్క నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ ప్రాంతానికి చెందినటువంటి షేక్ ముంతాజ్ బేగం గారికి ఈరోజు వ్యాపారం చేసుకునేదానికి తోపుడు బండి అందజేయడం జరిగింది. మా మిత్రుడు సోదరుడు అన్వర్ బాషా గారి ఆర్థిక సహాయంతో మరి ఈరోజు 54వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తోపుడు బండి అందజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి నెల ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా కమిటీ ప్రతినిధులు ఏదైతే సమస్యను మా దృష్టికి తీసుకొస్తారో ఆ సమస్యని ఫైల్ చేసి ఏ నెల ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలనేది ఆలోచించి వారందరికీ కూడా చెప్పిన టైం ప్రకారంగా ఖచ్చితంగా ఆ నెల సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో పెద్ద ఎత్తున కమిటీలో కూడా జాయిన్ చేసేటువంటి కార్యక్రమం కూడా కమిటీ ప్రతినిధులు చేస్తూ ఉన్నారు. జాయిన్ అయినటువంటి వారందరూ కూడా గుర్తింపులాగా వాళ్ళకి ఐడి కార్డు కూడా అందజేయడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఐడి కార్డు కూడా అందజేయడం జరిగింది వారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా 31వ డివిజన్ ముత్యాలంపాడు బెతెస్తా ప్రార్థనా మందిరంలో పవిత్రమైన ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు. సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ 1వ లైన్ నందు మరియు మధురానగర్ శ్రీరాముల వారి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.